అన్న నమస్తే. నమస్తే. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలా మందికి మింగుడు పడతలేదు. దాన్ని నెట్టేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకున్నటువంటి అంటే ఒక మాటను విమర్శించాలంటే ఆ మాటలో తప్పు ఉంటేనే విమర్శలు వస్తూ ఉంటాయి. మరి వీళ్ళు మాట్లాడతలేరంటే వాళ్ళు మాట్లాడేది వాస్తవం అనుకోవచ్చా? నేను చెప్పినటువంటి మాట అంబేద్కరిస్టులు ఎందుకు చెప్తలేరు అంటే వందే మాతర గీతం కావచ్చు, ఈ జాతీయ పతాకం కావచ్చు, ఇవన్నీ కూడా అటు గాంధీ నెహ్రూ చేసినటువంటి ద్రోహంలో భాగమే అని చెప్పి జాతీయ పతాకాన్ని అన్ని కులాలకు అన్ని మతాలకు ఇక్కడ బీజేపీ మెల్లమెల్లగా వాళ్ళు అనుకున్న స్థాయిలో గతంలో ఒక సీట్ నుండి మొదలై ఇప్పుడు దేశాన్ని పాలించే కాడికి వచ్చింది. ఇక్కడ మారాల్సింది ఒకటే భయ, ఈ దేశంలో ఉన్నటువంటి యువత చెట్టు కొమ్మల మీద కట్టుకున్న గూడు రక్తంలో మునుగుతుంది. చెట్టు కొమ్మల పైన కట్టుకున్న గూడు రక్తంలో మునుగుతుంది. గతంలో మీరు వాడిరు, బాగా వైరల్ కూడా అయింది. ఒక్కసారి ఆ పాట పాడతారన్న? అని చేస్తని అరిసి గోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పులవాగు గనక, నువ్వు నిలుపలేవురో అవి విప్లవాలు గనక, పట్టు వీడి పాద పూజ చేస్తున్నది పాట. రేపు అంటే 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది పక్కా. సుఖారాం నర్సే అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశంలో అటు రాష్ట్రంలో అనేక చర్చలు కొత్తగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకడేమో రాజ్యాంగం వద్దంటారు, ఒకడేమో అసలు ఈ జాతీయ పతాకాన్ని మార్చేయాలంటారు, ఒకడేమో కాషాయ జెండానే జాతీయ పతాకంగా పెట్టాలంటాడు, ఒకటేమో మరొక జెండా పెట్టాలంటారు, ఒకడేమో పాకిస్తాన్ పాలియాలంటాడు. ఇట్లా ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు దేశ రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలను కావచ్చు, అందరూ ఏమనుకుంటా ఉన్నారు అనే ఆలోచనలు కూడా ఎక్కడ వేయట్లేదు. ఒకసారి వీటన్నిటిపైన చర్చిద్దాం. మనతో పాటు సుఖ రామనర్సన్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, మొదటగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలామందికి మింగుడు పడతలేదు. దాన్ని మార్చాలన్నది మొన్నటి వరకు ఉన్నటువంటి నినాదం. ఇప్పుడు దాన్ని తీసేయాలి, దానివల్ల ఎవరికి ఏం మరుగుతుంది అనేది ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ఏం చెప్తారు దానివల్ల ప్రజాక్షేమం, స్వేచ్ఛతో కూడుకున్నటువంటి స్వతంత్ర ఫలాలు ఇక్కడ ఉన్నటువంటి సకల జనాలకు అందేటువంటి గ్రంథంగా అది నిర్మాణమై నిలబడ్డది. కాబట్టి దాన్ని నెట్టేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకున్నటువంటి హిందూ భావజాలం కలిగినటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దానికి మింగుడు పడక ఇదంతా చేస్తున్నటువంటి సందర్భం. అది ఇప్పుడు కాదు, అనాదిగా జరుగుతూనే ఉన్నది అది. ఓకే, అంటే ఒక మత గ్రంథం పైన ఏదన్నా తప్పుడుగా మాట్లాడితే, లేదంటే వాళ్ళకి నచ్చని మాటలు మాట్లాడితే అనేక కేసులు అయితే ఉంటాయి. చాలా వరకు చూసినాం, హిందూ వ్యతిరేకులు అది అని. మరి రాజ్యాంగం పైనే ఇన్ని దూషణలు చేస్తూ ఉంటే ఎందుకని చెప్పేసి మేము అంబేద్కరిస్టులం, రాజ్యాంగం పరిధిలోనే మేము పనిచేస్తూ ఉన్నాం అని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళంతా కూడా మౌనంగా ఎందుకుంటారు అనుకోవచ్చు. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టే పనిలో ఉన్నారు తప్ప దానికి పునాదులు వేసే పనిలో లేరు. ఇప్పుడు ఆయన ఎవరు, నిజామాబాద్ ఎంపీ ఎవరు, ధర్మపురి అరవింద్ రాజ్యాంగం మార్చుడు కాదు, రేపు రాజ్యాంగాన్ని తీసేస్తామని మాట్లాడి వీడియో క్లిప్లు కూడా ఉన్నారు. మీరు ఎన్నూరు ఒకసారి రాజ్యాంగాన్ని మారుస్తున్నాం అంటే ఎవరికి నష్టం జరిగిందని మారుస్తున్నారు? ఈ దేశంలో అధిక శాతం ఉన్నటువంటి ప్రజలు ఏ జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి దాన్ని రద్దు చేస్తారు. ఎట్లా మార్చాలనుకుంటున్నారు? అసలు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మార్చవలసినటువంటి కోణం దేనికి వచ్చింది? అసలు ఇక్కడ రామాయణ భారతాన్ని మత గ్రంథాలను తెరిచి మత గ్రంథాల మేరకు ఇక్కడ కులాలని మతాలని అన్నింటినీ ప్రేరేపించుకుంటూ కులమత పునాదులని మరింత పటిష్టంగా చేయడం కోసం ఈ రాజ్యాంగాన్ని తీసేయాలనేటువంటి మాటని తెర మీద తీసుకొస్తారు. రాజ్యాంగం ఒకవేళ అమల్లో ఉంటే, రాజ్యాంగం బతికుంటే ఇవన్నీ సాధ్యపడాయి. ఇవన్నీ సాధ్యపడాయి. ఇక్కడ వాళ్ళు చెప్పాల్సుకుందల్లా మత గ్రంథాల తరపునే జరగాలి ఏది జరిగినా, మా హిందూ మత పరిధిలోనే జరగాలి ఏది జరిగినా. మేమేం చెప్పినా, మేము చంపినా తప్పు లేదు, మేము చెరిచినా తప్పు లేదు, మేము రాజ్యాలను నైట్కు నైట్ దోచినా తప్పు లేదు అనేటువంటి వ్యవస్థ నడవాలంటే ఇక్కడ రాజ్యాంగం నశించాలి అనేటువంటి, జై భీమ్ అనే పదం నశించాలి అనేటువంటి నినాదాన్ని వెతుకున్నారు వాళ్ళు. చాలా లోతైనటువంటి అంశం ఇది. ఇది అంబేద్కరిస్టులకు మరి ఎందుకు అంటే, నేను ఓపెన్గా చాలా బాధతో అంటున్నా, మరి వాళ్ళకి తలకాయ పనిచేస్తే లేదా, లేకపోతే వాళ్ళ మెదడు ఏమైనా మొద్దుబారిందా, బుద్ధి బద్దగించిందా, ఒళ్ళు సొయ్యి తప్పిందా, ఏందో అర్థం కాలే. బీజేపీలు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ ఏమంటారు అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ ఒక్క అంబేద్కర్ వాది వచ్చి గట్టిగా మాట్లాడి నాకు ఇది ఏందో అర్థం కాదు అసలు నిజంగా.
ఇప్పుడు గట్టిగా మాట్లాడితే అంటే ఒక మాటను విమర్శించాలంటే ఆ మాటలో తప్పు ఉంటేనే విమర్శలు వస్తూ ఉంటాయి. మరి వీళ్ళు మాట్లాడతలేరంటే వాళ్ళు మాట్లాడేది వాస్తవం అనుకోవచ్చా? నేను ఇప్పుడు అందుకే క్లియర్గా చెప్పిన రాజ్యాంగాన్ని ఎందుకు వద్దు అనుకుంటారని నేను క్లియర్గా చెప్పిన కదా. నేను చెప్పినటువంటి మాట అంబేద్కరిస్టులు ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంది అని అంటే వాళ్ళు అంబేద్కరిస్టులు కాదని అర్థం. ఇప్పుడు అంబేద్కరిస్టులు అంటే ఇప్పుడు నేను ఈ ఇండియాలో పుట్టినా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమిస్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని ప్రేమిస్తున్నా, ఈ దేశ స్వతంత్రాన్ని వేలాది ప్రాణాలతో పునీతమైనటువంటి ఈ స్వతంత్రాన్ని నేను ప్రేమిస్తున్నా. ఓకే, నేను ఇలా వందే మాతరం జయని నేను జై కొడుతున్నా అంటే ఎవరికి జై కొడుతున్నా? అంటే వందే మాతరం కూడా మార్చాలి అనేది కూడా వినిపిస్తా ఉంది కదా. వందే మాతర గీతం కావచ్చు, ఈ జాతీయ పతాకం కావచ్చు, ఇవన్నీ కూడా అటు గాంధీ నెహ్రూ చేసినటువంటి ద్రోహంలో భాగమే అని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నా. గాంధీ నెహ్రూ ముచ్చట పక్కన పెడితే జాతీయ పతాకాన్ని అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా పెట్టుకున్నటువంటి సందర్భం చాలా మేధావులు మాట్లాడుతుంటే మనం విన్నాం. అవును, నేనేమంటున్నా అంటే జాతీయ జెండాని తీసేస్తే అసలు ఏ జెండాని పెట్టాలనుకుంటారు? కాషాయ జెండా. ఇక్కడ అన్ని మతాలు జీవించాలని రాసుకున్నారు కదా, మీరు రాసుకున్నారు కదా. కానీ ఈ దేశమే అదే నెహ్రూ నాటి కాలంలో ఈ దేశమే హిందూ దేశం కదా. ఈ దేశంలో హిందూ దేశం అన్నప్పుడు, ఈ దేశం హిందూ దేశం అన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు, ఈ దేశంలో ఒక ముస్లిము లేకపోతే క్రిస్టియను లేకపోతే బౌద్ధము ఇంకేదో రకరకాల మాట్లాడుతుంటారు కదా మనలు. నేనేమంటాను అంటే ఇది హిందూ దేశం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. మీరు హిందూ దేశంగా ప్రకటించుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు జిన్నానా ఆయన పేరు ఏదో ఉంటుంది, పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పుడు జిన్నానా ఏదో పేరు ఉంది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి హిందువులంతా ఈ దేశానికి వచ్చేసారు. ఇక్కడ ఈ దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇక్కడనే ఉండి ప్రమాదాలు సృష్టిస్తామంటే రాజ్యం మీ చేతుల్లోనే ఉంది, దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మళ్ళా కదా. నేనేమంటానంటే ఇక్కడ క్లియర్గా ఒక పైశాచికత్వాన్ని, ఇలా హిట్లర్ బతుకుంటే సిగ్గితో తలదించుకొని ఢిల్లీ ఎర్రకోటకు ఉరేసుకొని చచ్చిపోవు. ఎందుకు? అమిత్ షా మోడీ అరాచకాలు చూడలేక. ఓకే, జాతీయ జెండాను తగలబెడుతున్నారు అంటే ఒక భరతమాతను బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద ఊరేగించినట్టే కదా. భరతమాత ఒంటి నిండా ఏం కప్తాం మనం? జాతీయ జెండా ఏం కప్తాం మనం? జాతీయ జెండానే కప్తాం కదా. మరి జాతీయ జెండానే వద్దంటున్నామంటే భరతమాతని ఏం చేద్దాం అనుకుంటారు? బరివత్తల బజార్లో నిలబెడదాం అనుకుంటారా? సో ఇవన్నీ మాట్లాడాలి. అంటే బీజేపీ ఎట్లా చేస్తుందంటే భయ్య, ఈరోజు ఎవరామో కామన్నది దాన్ని చిన్నగా 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 ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మెదళ్ళకి ఎక్కిస్తారు. దాన్ని ఎక్కిచ్చి ఫైనల్గా దాన్ని కొట్టేస్తారు. వాళ్ళ చాలా పెద్ద ఫార్ములా, వాళ్ళ ఫార్ములా అది అర్థం కాదు. ద సేమ్ టైం ప్రజలు ఎట్లయితే బతకాలి, ఎట్లయితే బతుకుంటారు అనేటువంటి ఫార్ములా ఇది నాకు తెలిసి, బహుశా నాకు అనిపిస్తుంది, నాకు తెలిసి ఈ కమ్యూనిస్టుల నుంచి కాఫీ కొట్టిరు అనుకుంటా వీళ్ళు. ఓకే, కమ్యూనిస్టులు ఎట్లా అంటే ప్రజలకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా పాట ద్వారాను మాట ద్వారాను ఏదో రకంగా చెప్పేటోళ్ళు. మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది అంటే ఒక 60 ఏళ్ళ సాయుధ పోరాటం జరిగింది కదా. ద సేమ్ టైం వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఎట్లా చేస్తారంటే చిన్నగా నీ మెదళ్ళకి ఎక్కించిన తర్వాత నీకు తిరుగుతుంటుంది అది. అవునా అవసరం అన్న కాడికి వస్తుంది. నేను ఇంకో మాట ఏమంటున్నానంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఈ ఛాలెంజ్ నేను కూడా తీసుకుంటున్నా. నేను హిందువునే కదా, ఈ దేశంలో పుట్టినా కదా, ఈ దేశ పౌరుని కదా. నేనేమంటున్నా అంటే నేను కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నా. ఇవాళ జాతీయ జెండానే వద్దంటున్నారు, కాషాయపు జెండా పెట్టాలంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా, అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతమైనటువంటి జెండా నదులు పెట్టుకొని కాషాయపు జెండాను పెట్టాలనుకున్న సందర్భం వచ్చినప్పుడు ఈ దేశంలో మేము హిందువులమని గల్లాజించుకొని, గొంతు జించుకొని, తొడలు కొట్టుకొని, మిసాలు తిప్పుకొని జోర్దార్ గల్లలు ఎగిరేసి మాట్లాడేటోళ్ళకి అందరికీ, గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు ఎవరికైనా చెప్తున్నా, ఈ దేశంలో టమాటా కావచ్చు, ఉల్లిగడ్డ అర్థమవుతుంది అందరికి, ఉల్లిగడ్డ కావచ్చు. టమాటా ఏ దేశంలో పుట్టిందని మీరు తింటురే హిందువులు? టమాటా ఏ దేశంలో పుట్టింది? ఈ దేశం పంటేనా అది? మరి ఏ దేశంలో పుట్టిందని మీరు తింటారు? ఎక్కడో అమెరికాలో పుట్టినటువంటి టమాటా మీరేం తింటారు? బ్యాన్ చేయరు, తినకురే. ఇప్పుడు ఉల్లిగడ్డ ఉన్నది, ఉల్లిగడ్డ ఏడ పుట్టింది? ఇరాన్ పాకిస్తాన్లో పుట్టింది. పాకిస్తాన్లో పుట్టినటువంటి ఉల్లిగడ్డ హిందువులు ఎందుకు తింటారు? తినదు కదా భయ్య. ఓకే, అంటే మీకు నచ్చితే ఒకలాగా, మీకు నచ్చకపోతే ఒకలాగా, మీరు అనుకుంటే ఒకలాగా, మీరు అనుకోకపోతే ఒకలాగా, అది అట్లా కరెక్ట్ కాదు కదా. మరి కాంగ్రెస్ జెండా కూడా జాతీయ జెండాను పోల్చే ఉంది, అది వాళ్ళకి అభ్యంతరంగా అనిపిస్తూ ఉంది. నిజంగానే ఒకవేళ గాంధీకి దేశం మీదనే ప్రేమ ఉంటే, నెహ్రూకు దేశం మీదనే ప్రేమ ఉంటే, కాంగ్రెస్ జెండా లాగానే జాతీయ జెండా రూపొందించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ విషయం ఏంటంటే భయ్య, జాతీయ జెండాలో చక్రం ఉంటుంది, కాంగ్రెస్ జెండాలో చెయ్యి ఉంటుంది, రంగు ఒకటిగా. రంగు ఒకటే. ఇప్పుడు నేనున్నా, నువ్వు కొంచెం లావున్నావు, నేను కొంచెం బక్కగున్నా, మన గుణాలు ఒకటైనంత మాత్రాన మనం చేసే రణం ఒకటై ఉండదు. మన గుణాలు ఒకటైనంత మాత్రాన ఇద్దరం మనుషులమే అనుకుంటే ఎట్లా? నువ్వు దొడ్డే ఉంటావు, నేను సానమే ఉంటాయి, అంతే కదా. నీ గుణం నా గుణం కలవచ్చు,
కానీ ఇద్దరం చేసే పని కలవాలంటే కుదరదు. ఓకే. కాబట్టి అప్పుడున్నటువంటి సందర్భాలలో రెండోటి ఆ జాతీయ జెండాను నేసింది ఎవరు మరి? నేసిన ఆయన హిందువు కదా? హిందువే. మరి ఎందుకు అప్పుడు నేసినటువంటి ఆయన హిందువు కాదు, ఆ జెండా కరెక్ట్ కాదు, ఆయనకు తెలివిలేక నేసిండని చెప్పురు, మరి ప్రకటించరు. అట్లా వద్దు అంటారు అంటే ఆయనకు తెలియలేదు అన్నట్టు కదా. ఆ మాట ఒప్పుకొని ఆయన చేసింది తప్పు అని చెప్పాలి. ఇక్కడ బీజేపీ మెల్లమెల్లగా వాళ్ళు అనుకున్న స్థాయిలో గతంలో ఒక సీట్ నుండి మొదలై ఇప్పుడు దేశాన్ని పాలించే కాడికి వచ్చారు. గతంలో చిన్న చిన్న దాడుల నుండి ఇప్పుడు చంపుకునే కాడికి సాగుకునే కాడికి మొదలైంది వాళ్ళ ప్రస్తావన. రేపటి రోజు ఇది ఇట్లనే కొనసాగుతాయి, ఈ పరంపర అంతా కూడా దేశం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పేసి అందరూ నోటి మాటలకే అంటూ ఉన్నారు, కానీ ఆచరణలో చూపిస్తలేరు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే నేను ఏమంటున్నానంటే ముందుగా ఇక్కడ మారాల్సింది ఒకటే భయ్యా, ఈ దేశంలో ఉన్నటువంటి యువత అంబేద్కర్ వాదం అని చెప్పి చిందులు వేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరైనా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా క్లియర్గా అంటున్నమాట. అంటే నేనేదో అదని చెప్పట్లేదు, ఓకే, నేనేదో అదని చెప్తలేను, నాకేదో తెలుసు అని చెప్తలేను. నాకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల నేను అవి చూస్తున్న సందర్భంలో నాకు కలిగినటువంటి అభిప్రాయం మాత్రం చెప్తున్నా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా పర్వాలేదు. వాస్తవం మాట్లాడుతందుకు చదువు రావాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడుతందుకు నేను జైలుకు పోవాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడుతందుకు నేను యుద్ధం చేయవలసిన అవసరం లేదు, నేనేదో ఇంకేదో త్యాగం చేసి నేను పిక్కటలు కడతాను చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి నేనేమంటున్నంటే దేశం నాశనం అయిపోతుందనేటువంటి సందర్భంలో జంజీ ఉద్యమం వచ్చింది తెర మీదకి. ఒక 26 రోజుల పాటు అంగర్ స్ట్రైక్ చేసి ఢిల్లీలో అన్నలు లేరు, ఆపరేషన్ కగార్ విజయవంతమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అందరం చూసినాం కదా. ప్రకటించిన తర్వాత మొన్న 15th ఆగస్టు రోజు ఎర్రకోట కాడ జెండా ఎగిరేసుకుంటా నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే, ఈ దేశంలో ఇంకా మేధో మావోయిస్టులు ఉన్నారు, మేధో మావోయిస్టుల వల్ల ఈ దేశానికి ముప్పు ఉంది, వాళ్ళని ఏకాకి చేయాలని మాట్లాడుతాం కదా. తుపాకులు పట్టిన అన్నలను చంపేసినాం, కానీ మైండ్లనే వెపన్ చేసేటువంటి అన్నలను చంపలేకపోయినాం, వాళ్ళని దూరం చేయాలని చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎవరు మరి అంగర్ స్ట్రైక్ చేసినటువంటి సోనం వాంగ్చుక మావోయిస్ట్, లేదు అజిత్ దిస్కే అనేది కాక్రోచ్ పార్టీ జనతా, ఇప్పుడు నిజం మాట్లాడుతున్నటువంటి నాగేశా, లేకపోతే నిజం మాట్లాడుతున్నటువంటి రామనరసేన, లేకపోతే పొద్దున్న లేస్తే తెలంగాణ బాగుండాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి పృథ్వీరాజ్ అన్న, ఇంకెవరు మరి? ఇప్పుడు మీరు మేధావితత్వంతో ఆలోచించి ప్రజలు బాగుండాలి, ప్రజల మేలు కోరాలనేటువంటి ప్రభుత్వాలు అయితే మీకు కావు. ఎవరైతే వాస్తవాలు మాట్లాడతారో, ఎవరైతే నిజం మాట్లాడతారో వాళ్ళంతా మేధో మావోయిస్టులు అయితే భూమి మీద ఎవరు ఉండాలి మరి? ఆకలైనోడు ఖచ్చితంగా అడుగుతాడు. ఆకలితుందని అడగడం కూడా మావోయిజం అయితే ఎట్లా? ఎంత క్లారిటీగా ఎంత బలమైనటువంటి అంశం అలా దిమాకు చిక్కింది చూడు. అడగడం కూడా విప్లవమే. అలాంటప్పుడు మీరు విప్లవాన్ని ఎట్లా అంతం చేస్తారు అంటున్నా నేను. సాధ్యమయ్యేటట్టే కనబడతా ఎట్లా సాధ్యమైంది పెద్దన్న? అంటే అందరూ మౌనంగా ఉన్నప్పుడు అడిగే వాళ్ళని అరెస్ట్లు చేసి లాఠీ చార్జీలు చేసి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తప్ప వాళ్ళకి మద్దతుగా మరొక పార్టీ రావట్లేదు, మరొక వ్యక్తి రావట్లేదు. అంటే నేను ఒక విషయం అయితే చెప్తాను. నేను ఆపరేషన్ కగార్ అయిపోయిందని వాళ్ళు విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళు మాట్లాడిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఢిల్లీ వ్యవస్థలో, ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక పెద్ద యుద్ధమే చేసిరు. పెద్ద రక్తపాతమే జరిగింది. ఆ రక్తపాతం ఊహించరు ఎవరన్నా ప్రపంచంలో? లేదు. ఆ ఉద్యమం వస్తుందని అనుకురా కలనన్న కన్నా రాపోని? లేదు. బీజేపీ చేతిలో ఉందిగా రాజ్యం, పలానా జరుగుతుందని అంచనా వేయగలిగిరా? లేదు. విప్లవం పోయింది అన్నారు. చెంజి విప్లవం వచ్చింది కదా, విజయాన్ని వచ్చుడే విజయాన్ని సాధించింది కదా. మేము ఇంత నియంత్రణమైనటువంటి మాతోనే రాజీనామా చేయించిర్రు, అందుకోసమనే ఇది మైండ్లో పెట్టుకొని ఆయన ఏమన్నాడు మొన్న జెండా ఎగరేసేటప్పుడు ఎర్రకోట దగ్గర, మేధో మావోయిస్టులు ఉన్నారు, తుపాకులు పట్టుకున్న అన్నలను చంపినాం, కానీ మైండ్ని వెపన్ చేసేటువంటి అన్నల్ని ఇంకా చంపలేదు, వాళ్ళని చంపాలని ఇంటిచ్చి మాట్లాడు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? అధర్మేంద్ర ప్రధాన్ని ధర్మంగా సస్పెండ్ చేయవలసి వచ్చింది కాబట్టి. అధర్మంగా అయితే చేయకూడదు, ధర్మంగా చేసిరు, ధర్మాన్ని మేము కూడా ఒప్పుకోవాలనేటువంటి సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చారు. ఓకేనా? ఒక ఉద్యమం పోతే మరో ఉద్యమం పుడుతుంది అని చెప్పేసి గతంలో ఒక పాట కూడా గుర్తుకొస్తుంది. గతంలో మీరు వాడిరు, బాగా వైరల్ కూడా అయింది, అని చేస్తాని అని చెప్పేసి. ఒక్కసారి ఆ పాట పాడతారన్నా? అని చేస్తాని అరిచి గోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల వాగు గనక, నువ్వు నిలుపలేవురో అవి విప్లవాలు గనక. నేను అంటే చాలా వేదికల మీద చెప్పిన ఏమనంటే, ఒక తల్లి గర్భం దాల్చడం బంద్ అయినప్పుడే ఈ భూమి మీద విప్లవం అనేది అయిపోతుంది. నాకు ఆకలి అవుతుంది అని అడగడమే విప్లవం అయితే నేను సచ్చదాకా అడుగుతా. నేనేం చెప్తున్నాను, నాకు ఆకలి అవుతుందని ఒకవేళ అడగడమే అయితే, సహజంగా ఈ దేశంలో పుట్టినటువంటి పౌరునిగా నాకు ఆకలి అవుతుందని నేను చచ్చిపోయిందాక అడుగుతా. ఎందుకంటే రోజు ఆకలి అవుతుంది, రోజు అడుగుతూనే ఉంటా. మరి ఆకలి అన్నం తిన్న వాళ్ళంతా విప్లవకారులు అంటే ఎట్లా? ఇక్కడ ఒకటన్నా, రామ్ నరసన్నకు బీజేపీ అంటే ఏమన్నా పగనా, లేదంటే వాళ్ళ
పనితీరు పైన ఏమన్నా పగన? బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అని మన భారతదేశం పార్టీ అని ఆ పేర్లోనే ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు మన పార్టీలు, దేశ పార్టీలు అవి ఖచ్చితంగా మన పార్టీల మీద మనకి కోపం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనుషుల్ని ప్రేమించరు, మతాలను ప్రేమిస్తారు. వాళ్ళు గుణాలను ప్రేమించరు, కులాలను ప్రేమిస్తారు. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే నీతికి జాతితో పని లేదు భయ్యా. నీతికి జాతితో ఏం పని? నీతే ఏడ ఉన్నా నీతే. అలాంటప్పుడు జాతిని ప్రేమించేటోని, కులాన్ని ప్రేమించేటోని, తనను తాను ప్రేమించేటోని వాడు ఎవడైనా సరే నేను ఆపోజిట్గానే నిలబడతా. పక్కప్పుడు నిలబడలేను, ఆపోజిట్గానే నిలబడతా. దాంట్లో డౌట్ లేదు. ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సుట్టమా? కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా సుట్టమా? కాదు కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా అంటేనే ఉన్నాయి కదా. క్లియర్గా అంటున్నా. వాళ్ళొక్కరిని స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడినట్టు సందర్భం వచ్చింది అని అంటే, ఈ దేశంలో ఇప్పుడు నిన్నటిదాకా ఒక మళ్ళీ ఏది అది లొల్లి తెచ్చారు. ఏంది అది? రిజర్వేషన్లు తీసేయాలి. రిజర్వేషన్లు తీసేయాలనేది ఒక పనికి మాలేలు లేదు. రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు లేకుండే కదా. అగ్రవర్ణాలకు కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు కదా. వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తే ఈ దేశంలో అధిక శాతం ఉన్నది ఎవరు? ఈ కింది స్థాయి కులాలలో కొట్లాడకున్నా అగ్రస్థానంలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఏవైతున్నాయో వాళ్ళే అరే బాడకావాలరే ఏం మాట్లాడుతారు రిజర్వేషన్ల గురించి, మీకెందుకు సపోర్ట్ కోరి అవి లేకపోతేనే కొట్లాడి తెచ్చుకున్నవరు నాయన. మా యనమల రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టిండు. మీరు మూసుకొని సపోర్ట్ కూర్చోరు భయ అలాగే చెప్పుకుంటారు. ఇక మనలో పోయి బార్లు తీసి ముచ్చాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? రిజర్వేషన్లు కేవలం అణగారిన వర్గాలకే ఉంటే సమస్య. అవును, అందరికీ ఉంది. ఎందుకు తీసేస్తారు? అందరికి ఉన్నది ఆల్రెడీ అగ్రవర్ణాలై ఆర్థికంగా బలపడ్డటువంటి కులాలకు కూడా ఉన్నది. ఆ బలపడ్డటువంటి వాళ్ళకు రిజర్వేషన్ తోడైతే ఇంకా బలపడతారు కదా. వాళ్ళు ఎట్లా వద్దు అనుకుంటారు, ఎట్లా తీయనిస్తారు? నువ్వు నేను తీసేస్తా అంటే కూడా రిజర్వేషన్లకు అయితే ముప్పు లేదంటారు. ముప్పు లేదు, దాన్ని తీయరు. ఇక్కడ మరొకటన్నా, దళిత క్రిస్టియన్లకు మాత్రమే ఎస్సీ వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకోగానే ఎస్సీ రిజర్వేషన్లు అన్నీ తొలగాలి, వాళ్ళు బీసీసీలోకి రావాలనేది బలమైన పోరాటాలు ఈ మధ్యకాలంలో. అంటే వాళ్ళు మతమే వద్దనుకున్నప్పుడు ఆ మతంలో ఉన్నటువంటి కులం ఎందుకు, ఆ కులంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎందుకు అనేది వీళ్ళ వాదన. మేము ఈ దేశ పౌరులం, ఈ దేశంలో పుట్టినాం. నువ్వు ఒకవేళ మమ్మల్ని మనిషి లెక్కన చూస్తే నేను వేరే కులం ఎందుకు మారదు అంటున్నా. నేను మతం ఎందుకు మారదు? నీ గుళ్ళకి రానియాలే నన్ను. నీ గుళ్ళకి రానియాలి. ఇంకో గుళ్ళే దేవుడు ఉండని పోలే. నేను మనుషులని గుర్తుపట్టడం కోసం పోయినా. నీ గుళ్ళకి రానియకపోతే నీ గుళ్ళే దేవుడు నన్ను ఎలగొట్టినావు కదా. నాకు ఇంకొక ఆడ దేవుడు దొరుకుతాడని పోలే. దేవుడు దొరకకున్నా సరే నాకు స్వేచ్ఛ దొరుకుతుంది, నేను కూడా మనిషినే అని సమాజం గుర్తుపడుతుంది అని చెప్పిపోయినా. నేను పైన కాడ ఏదైతే రాజ్యాంగం చెప్తా ఉంది మొత్తం మారిన వాళ్ళు బీసీసీలోకి వర్తిస్తారని చెప్పేసి దాని ప్రకారం వెళ్ళిపోండి అని చెప్పేసి బీజేపీ వాదన. నేనేమంటున్నా క్లియర్, మంచి మాట చెప్పాను. ఈ మతంలో ఉన్నటువంటి వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి వర్తిస్తాయి కదా. అవును, కేవలం దళితులకు ఎందుకు వర్తిస్తాయి? అవి ఓసీలకు వర్తిస్తలే. ఇప్పుడు కులము కాదు, మతము కాదు, మనుషులే కాదు, అసలు మీది పుట్టుకే కాదు, మీరు రాక్షస పుట్టుక అని చెప్పి దూషించబడ్డటువంటి దళిత సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళు క్రిస్టియన్ మతం వాళ్ళు ఇంకేదన్నా మతం పుచ్చుకున్నారు. వాళ్లకు మతపరంగా భారత రాజ్యాంగంలో రాసుకున్నట్టు వాళ్ళకు వర్తించి రాజ్యాంగంలో ఉందని చెప్పి మీరు చెప్తున్నారు కదా. నేనేమంటున్నా, వీళ్ళందరూ కూడా వీళ్ళు అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, వీళ్ళు ఏమంటారు రాక్షసులు అని చెప్పి సంబోధించిన సందర్భంలో వీళ్ళు పోయిరు కదా. ఓ బాపనైన పోయి పాస్టర్ అయ్యిండు, ఓ కోమట అయిన పోయి పాస్టర్ అయ్యిండు, ఓ రెడ్డి అయిన పోయి పాస్టర్ అయ్యిండు, ఓ ఎలుమ అయిన పోయి పాస్టర్ అయ్యిండు కదా. ఇట్లా మీకు ఎక్కడ అవమానం జరిగిందని పోయిరు? ఏడెచ్చగా ఉంటే ఆడ పంచం వేసుకొని పండే కులాలన్నీ, ఏడెచ్చగా ఉంటే ఆడ మంచం వేసుకొని పండి, ఏడ పచ్చగా ఉంటే ఆడ తిని బుర్రలు పెట్టే కులాలు ఇవి. రిజర్వేషన్లు మీకు అడ్డు రావా మరి? అన్ని కులాలకి రావాలి. దళితులకు తీసేస్తే ఓసీలకు కూడా తీసేయాలంటారు. ఇప్పుడు దళితులు బీసీలు అవుతారు కళ్ళకు. అవును, మరి అల్లకు పోయిన బాబనాయన ఏమవుతాడు? బీసీ కావాలి. బీసీ కావాలిగా. మరి బీసీ అయినప్పుడు అలా పిల్లలు మాకు ఇచ్చేస్తే అయిపోతుందిగా. ఓకే, అల్లకు పోయిన మా క్రిస్టియన్లు ఎవరైతారో, మాకంటే నాకు కాదు నాయన, నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైంది 3 పిల్లలు. నేనేమంటున్నా, అల్లకు పోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఇస్తామా మీ పిల్లల? మీకు కులమే లేదు కదా. ఏం పని మీద మీరు? మేము కూడా అవమానించిండా? అవమానం. దేశంలో ఉన్నటువంటి కులాలన్నీ అవమానించేది మీరే కదా. అగ్రవర్ణాలు అనబడేటువంటి కులాలే కదా అవమానించింది దేశంలో. అలాంటి మీకు అవమానం ఎక్కడ జరిగిందని పోయారు? మీకు స్వేచ్ఛ ఏడలేదని పోయారు? గుళ్ళకి పోయినా మీరే, బళ్ళకి పోయినా మీరే, ఆడికి పోయినా మీరే కదా. ఇప్పటికి కూడా గుళ్ళకి రాణిస్తలేరు కదా. కరీంనగర్లో ఇక్కడ మొన్ననే ఆమె బోనం పెడుతుంది పోతే
ఒక ఏమంటారు దళిత జాతి బిడ్డని కొట్టేయాలి ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్. ఎంత ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. వాళ్ళకు గుర్తించడం వీళ్ళకి కూడా గుర్తించాలి కదా అన్న. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కదా. నిన్న సర్దార్ సర్వై పాపన్న జయంతి, ఆ సందర్భంగా ఒక విగ్రహం పెట్టిండు. ఇక గౌడ్స్ ఓట్లు అన్నీ మాకే అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పీచ్లు ఇచ్చి గౌడ్స్ కలుదాయడానికి వచ్చిన వాళ్ళందరికీ మీరు ఓట్లు వేయరని చెప్పి మనమే రాజ్యం వెళ్తాం, ఇక మీకోసం విగ్రహం పెట్టించిన అన్నట్టు ఒక భిక్ష చేసినట్టుగా చెప్తా ఉంటే కింద ఉన్న వాళ్ళు సపాట్లు కొడతా నవ్వుతా ఉన్నారు. అవి చూసినప్పుడు ఏమనిపిస్తా ఉంది అంటే కింద ఉన్న ఎవరు నాయకులా ఎవరు? మన బీసీ బిడ్డలు అందరూ, గౌడ కులస్తులు ఎక్కువ శాతం. అంటే కేవలం గౌడ కులస్తుల గురించి అడుగుతున్నారు అదే కదా. నేనేమంటున్నంటే ప్రతి ఒక్క కులానికి ఒక గుత్తదారి ఉంటాడు. ప్రతి ఒక్క కులానికి ఒక గుత్తదారి ఉంటాడు. గుత్తదారి చేతిలో ఒక గుత్తుప ఉంటుంది. ఏం గుత్ప? మై మార్పించేటువంటి గుత్ప, దెబ్బలు కొట్టే గుత్ప కాదు అది, మై మార్పించే గుత్ప. ఆ మై మార్పించి ఎటు ఏ వేదిక పట్టకపోతే ఆ వేదిక మించి ఆ కులం పోతుంది, ఆ కులం పోతుంది. అనాదిగా పోతున్నవారు ఇప్పుడు పోతున్నారు. ఇప్పుడు సర్వాయి పాపన్న యొక్క వారసత్వాన్ని మీరు ఆ విగ్రహాన్ని పెడుతున్నారు అంటే సర్వాయి పాపన్న వారసత్వాన్ని ఎక్కడ మీరు ప్రేరేపించారు? సర్వాయి పాపన్న ఆయన జీవిత చరిత్ర కాబట్టి, ఆయన పోరాట పటిమ కాబట్టి ఆయన పాఠ్య పుస్తకాలలో ఆయన సమాజంలో పిల్లలు చదువుకునేటట్టుగా ఎక్కడ పెట్టిరా? చరిత్ర తెలవాలి కదా. విగ్రహాలు పెడితే ఏం తెలుస్తుంది? విగ్రహాలు పెడితే పుస్తకాలు చింపేస్త్రీ. అనాదిగా అదే జరుగుతుంది కదన్నా. విగ్రహాలు పెడితే పుస్తకాలు చింపేస్త్రీ. ఎవడు అంటే ఏమేరక గుర్రం మీద కూర్చోండు బల్యం పట్టుకోండు బస్. ఇది కాదు కదా చరిత్ర కావాల్సింది. మీరు ఊరుకు వాళ్ళ గ్రంథాలయం పెట్టిర్రి. మేధావులు ఎంతమంది, మొన్న పూలే విగ్రహం, పూలే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కూడా విగ్రహం పెట్టిరు. విగ్రహాలు పెట్టుడు కాదు, వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ ఆశయాల్ని మీరు ఏమంటారు ప్రజలకు కనబడే విధంగా వినబడే విధంగా ఆచరణలో పెట్టండి. విగ్రహాలు పెట్టుకుంటా పోతే నేను కూడా పెట్టుకుంటాను. మా నాయన చచ్చిపోయిండు, ఒకవేళ అట్లా పెట్టినప్పుడు వాళ్ళ పప్పులు ఏమురుకుతాయి? నేనేమంటున్నా అంటే అట్లా ఎవరు పప్పులు? ఇప్పుడు అగ్రకులాలు ఎప్పుడు కానీ వాళ్ళ చేతుల కింద బానిసలుగా ఉండాలని చూస్తుంది. వీళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు ఏంది, కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పేసి అనేది. ఇప్పుడు అందుకే మీతో మాట్లాడాను నేను ఆ క్లారిటీ కోసం. ఏమన్నానంటే కింద కూర్చొని సప్పట్లు కొడుతున్న ఎవరు అంటే గౌడ కులస్తులు అన్నారు మీరు. అయితే వీళ్ళందరినీ తీసుకుపోతందుకు గుత్తదారి ఉంటాడు. గుత్తదారి కాడ గుత్ప ఉంటుంది. ఆ గుత్ప దెబ్బలు కొట్టే గుత్ప కాదు, మై మరిపించే గుత్ప. ఆ మై మరిపించే గుత్ప గుత్తదారి వేదిక మీద ఏం మాట్లాడుతున్నా అనేది ఇక్కడ ఫైనల్. రేవంత్ రెడ్డి ఇంత గొప్ప విచిత్రాన్ని, ఇంత గొప్ప వైభవాన్ని మానవ ప్రపంచంలో భూమండలం మీద ఎక్కడ చూడలే అనే విధంగా ఆ గుత్తదారి మాట్లాడితే కింద వాళ్ళు ఏం చేస్తారు? ఓట్లు అయిపోతే ప్రజల అమాయకులు భయ. ప్రజలు తిరగబడాలన్నా, ప్రజలు కళ్ళు తెరవాలన్నా టైం పడుతుంది, కానీ తెరుస్తారు. ప్రజలు కళ్ళు తెరిచిన తర్వాత ఎవడు మిగిలలే, హిట్లర్ లాంటి వాళ్ళే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలు అన్నీ కూడా అట్లనే కనబడతా ఉన్నాయి. కేవలం వాళ్ళ అధికారం కోసం పోరాడుతూ ఉన్నాయి, కానీ ప్రజల ఆలోచనలు, ప్రజల బాగోగుల కోసం పోరాడతలేవు. మరి ఎవరి వైపు వెళ్ళాలి? యువత కావచ్చు, ఈ ప్రజలు కావచ్చు. యువత ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలన్న. ఇండిపెండెంట్ నువ్వు ఏ పార్టీకి పోయినా ఒక పార్టీ అన్నటప్పుడు దానికి ఒక లైన్ ఉంటుంది. నువ్వు ఆ లైన్ దాటి వర్క్ చేసి అంటే నడవదు. నీ గుణంలో ఒకటి ఉంటుంది. నీ గుణంలో అనిపించి నువ్వు బయటకు వచ్చి చేయాలి అంటే నువ్వు ఒక లైన్, ఒక బౌండరీ ఉంది. నీకు బౌండరీ ఎట్లా దాటుతావు? యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే మనం ఈ దేశ మార్పుని కొనసాగించగలుగుతాం. ఇండిపెండెంట్గా ఉంటూ యూనిట్గా ఉండాలి. ఒక బౌండరీ అనేది కాకుండా ఇండిపెండెంట్గా ఉండి ఒక యూనిట్గా ఉంటే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కడ దాకా కాక్రోచ్ పార్టీ ఉన్నది, చాలా పెద్ద విషయం అది. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, కేంద్ర ప్రభుత్వం గడగడ ఉనికి భూమండలం అంతా కింద మీద అవుతుందిరా నాయన, విప్లవం చిన్నగా నూతన నిర్మాణం అవుతుంది, ఇది ఏటో దారి తీస్తుంది, నెత్తురు ఏర్లై పాడుతుంది, ఆ నెత్తుటి మడుగులో ఎన్ని జెండాలు పుడుతాయో తెలియదు అని నైట్కు నైట్ గడగడ వనికి తెల్లారు ఒకల్లా రాజీనామా చేశారు. యువత అట్లా ఉండాలి. ఇప్పుడు అదో రాజకీయ పార్టీ అయిపోలే కదా. దేశం నలుమూలల నుంచి 29 రాష్ట్రాల నుంచి వచ్చిరాడికి ఎవరినెవరేం పిలుచుకోలే. సొంత ఖర్చులు నారాయణుడు అప్పు చేసుకొని కూడా పోయిండు. నేను గతంలో కూడా చెప్పిన మీకు. అంటే నేనేమంటున్నా అంటే యూనిట్గా ఉండి నా తత్వం నీ తత్వం ఒకలాగా ఉన్నప్పుడు యూనిట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒక బౌండరీ ఉంటే ఆ బౌండరీ దాటి పని చేయలేడు ఎవడు కూడా. ఇప్పుడు నేను ఎందుకు పార్టీ కావచ్చు, కుల సంఘం కావచ్చు, మత సంఘం ఎక్కడ కూడా ఎందుకు ఉండను అంటే ఒక బౌండరీ ఉంటుంది. అక్కడ నగేసి చచ్చిపోతుంటాడు, నువ్వు చూడు కానీ వీడియోది కానీ ఆయన లేపకనంటే ఎట్లా? నేను అట్లా ఒప్పుకొని కెమెరా వాడేసి ఆయన లేపుతా ఫస్ట్. మా ఓనర్ ఎలా కొడతారు కదా తెల్లారి. అందుకే ఇది ఏడ ఉన్నంతకాలం ఉంటా, ఇట్లా ఉండిపోతా. అంటే నేను బతుకున్నా అని చెప్పడం కోసం మాట్లాడుతూనే ఉంటా, పాడుతూనే ఉంటా. అంతకు మించి పెద్దగా ఆశలు లేవు. ద సేమ్ టైం యువత, విద్యార్థులు వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. పార్టీలలో ఉంటే ఆ పార్టీ బలోపేతం కోసమే నీ బలం ఎక్కర వస్తుంది. ఆ పార్టీ బలోపేతం కోసమే నీ బలం ఎక్కర వస్తుంది, నీకోసం అక్కర రాదు. నీకోసం అంటే నువ్వు కాదు కదా, నీకోసం అంటే నువ్వు కాదు, యావత్ దేశం
యావత్తు నీ రాష్ట్రం, నీ ప్రాంతం, నీ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపటి మానవ సమాజం కూడా. ఓకే. కాబట్టి నువ్వు ఒక దగ్గర ఉంటా అంటే నడవనే నడవదు. నువ్వు ఒక్క దగ్గర ఎప్పుడైతే ఉన్నావో ఇలా రేవంత్ అయిండు, రేపు కేటీఆర్ అవుతాడు లేదా కేసీఆర్ అవుతాడు. నువ్వేమవుతావు మరి పాసు? ఏమి అవి జెండలు మోసుడు తప్ప. జెండలు మోసి భుజాలు ఎరిగిపోయి లాగులు పొక్కలు పడి నెత్తి మీద బొచ్చు చూసిపోయి ముందర బొర్ర పెరిగి వెనక పిర్రలు పెరిగి ఎక్కడ కాకుండా ఆ ఇంటికాడ ముసలి తల్లికి శతగాని కొడుకులే చచ్చిపోతారు. అయితే ఇంకేం ఉండదు. ఓకేనా. ఈ మధ్య కాలంలో గద్దర్ సభ జరిగింది, జయంతి సభ. జయంతి సభలో కూడా మీరు పార్టిసిపేట్ చేసిర్రు. గతంలో అంటే ఇద్దరికి పంచాయతీ ఉంది అనుకున్నటువంటి ఏపూరు సోమన్న మీరు ఇద్దరు ఒకటే స్టేజ్ మీద రావడం చాలా మంది అంటే చూసిర్రు. అరే ఏం మాట్లాడతారు అని చెప్పి ఒక సస్పెన్స్ అవుతుంది. ఏదైనా సభ ఉద్దేశం ఏంది ఆ రోజు? మీరు సభలో మీ ఉద్దేశం ఏంది ఆ రోజు? గద్దారన్న జయంతి కాబట్టి, అంటే గద్దారన్న బతుకున్నప్పుడు అడగాల్సింది అడిగిన ఆయనని, ఆయన లేడు కాబట్టి ఆ సబ్జెక్ట్ వద్దు. ఓకే. అయితే జయంతి కాబట్టి నేను ఆ పాటలు నేను పెరిగినోనే కదా. కాకపోతే అందరూ ఆయనను ప్రశ్నించకపోవచ్చు, ఆయన అడగకపోవచ్చు. ఆయన బతుకున్నప్పుడే ఆయన అడిగిన, ఆయన నాకు చెప్పాల్సిన సమాధానం నాకు చెప్పిండు. నాకు రావాల్సినటువంటి క్లారిటీ వచ్చింది. బట్ చనిపోయిన తర్వాత 40 ఏళ్ల ఉద్యమం అంతా కూడా ప్రజల కోసం పనిచేసాడు కాబట్టి నేను నా బాధ్యతగా నేను పోవాలి కాబట్టి పోయినా. అంతవరకే. నేను అంటే ఒక మాట అయితే చెప్పిన, నేను ఆ వేదిక మీద ఏం చెప్పినంటే, గద్దారన్న గనక బతికుంటే బందూకు లాంటి పాట భుజం మీద పెట్టుకోవాల్సినటువంటి అవసరం సుఖరామ నరసయ్యకు రాకపోవు. సావు నా చుట్టూ వైఫై లెక్క తిరగకపోవు. ఇలా నన్ను తిట్టేటోళ్ళు ఉన్నారు, నన్ను మోసేటోళ్ళు ఉన్నారు, నా వెనక నుంచి మాట్లాడేటోళ్ళు ఉన్నారు. సుఖరామ నరసయ్య ఏం పోరాటాలు చేసిండంటోళ్ళరు, సుఖరామ నరసయ్య ఏం త్యాగం చేసిరంటోళ్ళరు, సుఖరామ నరసయ్య జైలుకు పోయినాడంటోళ్ళరు. ఈ జైలుకు పోయిన వాళ్ళే పిక్ కట్టలు కట్టినట్టు త్యాగం అంటే ఏంటిదో నాకైతే అర్థం కాలే. నాకు ఇంకో పదం వస్తుంది నోట్లం కానీ అనొద్దు కాబట్టి అడలేదు. ఎందుకంటే ఇవి వింటున్నా నేను ఈ మాటలు. అంటే ఇలా గద్దారన్న బతికుంటే అంటే ఈ ఏమంటారు, పబ్లిక్ కోసం పనిచేసేటువంటి ఆయుధాన్ని భుజం మీద పెట్టుకొని నాకు సాగు కొని తెచ్చుకోబోదు, ఆయనే వాడుకోను. నేను ఆ వేదిక మీద కూడా చెప్పిన, చెట్టు కొమ్మల మీద కట్టుకున్న గూడు రక్తంలో మునుగుతుంది, చెట్టు కొమ్మల పైన కట్టుకున్న గూడు రక్తంలో మునుగుతుంది, పావురాల గుంపు గూడు జదిరి గుండె పగులుతున్నది, కడుపు కోతతో ఉన్న అడవి తల్లి కాతగాయనన్నది, మట్టితో మాట్లాడే మనుషులు వచ్చేదాకా ముద్ద ముట్టనన్నది, శరణించి విడిపించ కాత రామచంద్రారెడ్డిని రమ్మన్నది, శరణించి విడిపించ కాత రామచంద్రారెడ్డిని రమ్మన్నది, నెత్తురులో తడిసిన నేలమ్మ నీళ్ళాడి పురుడు పోసు తన్నది, పోరాట జెండెత్తమంటున్నది, రావే రావే రామచంద్రన్న అడవి విలిసూతున్నది, రావే రావే రామచంద్రన్న అడవి విలిసూతున్నది, దహనమైపోతున్న దండకారణ్యము దండెత్తమంటున్నది, ఎర్రని జెండెత్తమంటున్నది. ఆయన బతుకుంటే ఆయన రాస్తాడు. ఇవి అడిగి తగలబడుతుంది, అన్న చచ్చిపోతుర్రు, అడిగి బాధపడుతుందని ఆయన రాస్తాడు. అలా ఆయన లేడు. ఉన్నోళ్ళంతా అంటే ఎవరు పనులలో అలరు. ఇక ఊకే కూడా నేను అలా అనడం బాగలేదు, నాకే సిగ్గు అనిపిస్తుంది. అని ఏం చెప్తా అని చెప్పి సైలెంట్ కూడా. ఓకేనా. మొన్న అంటే మీ ఇద్దరు కూడా ముచ్చట అడగా, కానీ ఇందులో ఒక అంశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి సభలో ఏపూరు సోమన్నకు ఎమ్మెల్యే అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక రెడ్డి అయినా మాట్లాడగానే చాలామంది కళాకారులు దండం పెట్టుడు, కాళ్ళు మొక్కుడు, మా కళాకారుని ఆదుకో అని చెప్పేసి చెప్పుడు, ఇవన్నీ మాటలు విన్నాము. గూటం రెడ్లకు అంటే మాదిగలు గూటం రెడ్లు అవుతారు, గూటం రెడ్లకు చాలా బంధాలు బలంగా ఉంటాయి, వాళ్ళు లేకపోతే మా బతుకు లేదు అన్నట్టుగా మాట్లాడారు. అది బాంచగాళ్ళు మాట్లాడే మాట, ఓపెన్ స్టేట్మెంట్. ఇది ఎవడొస్తుందో రమ్మని చూస్తా, వాళ్ళు లేకపోతే నేను బతకలేననే మాట బాంచగాళ్ళు మాట్లాడే మాట. నేను గతంలో కూడా చెప్పిన మీకు, ఎక్కే సింహాసనం మొక్కితే రాదురాబాయి, తొక్కితేనే వస్తుంది. కదరన పడాలి చెప్తాడు కదా, ఎక్కే సింహాసనం మొక్కితే రాదు అంటాడు. మరి ఏం చేస్తుంది? ఆయన పోయిన తర్వాత అర్థమైంది నాకు, తొక్కితే వస్తుంది అని. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటున్నావు, వాళ్ళు మీరే దేవుళ్ళని మాట్లాడుతున్నావు. నేను అసలు కాదు, ఆ మీదుండి దేవుళ్ళని నువ్వు మొక్కుతున్నావు కదా, కిందున్న నేను ఆ నిచ్చెన ఇరగొడతా, నేను పైకి ఎక్క నిచ్చెన ఇరగొడతా, ఆయన కింద పడేస్తా. పాంచగాళ్ళు మాట్లాడే మాటలకు నాలాంటి వాళ్ళు సమాధానం చెప్తే ఎట్లా పెద్దనా? అంటే కాకపోతే అక్కడ ఏంటంటే
కళాకారుల కోణంలో చూస్తే మీరు కూడా ఒక అంటే నేను ఇంకోటి కూడా ఏంది క్లియర్ చెప్తాను, నేను వ్యక్తుల గురించి మాట్లాడట్లేను. ఓకే నేను పలానా కులం లేకపోతే మా కులం లేదు అని చెప్పేటోళ్ళు ఎవరినైనా నేను బాంచగలగానే మాట్లాడతాను. ఓకే కళాకారుల కులం నుండి కూడా ఒక ఎమ్మెల్యే కావాలన్నా సపరేట్ ఇంకా కళాకారులకు మళ్ళీ కులం ఉన్నదా? అంటే కళాకారులు అంతా కూడా మేమంతా ఒకటి మమ్మల్ని పాటలు పాడుకొని వదిలేస్తా ఉన్నారు. ఎవరు పాడమన్నారు మరి? ఎవరు పాడమన్నారు? ఓకే పైసలు తీసుకుని పాడిర్రు, ఇంకా వదిలేసుడు ఏంది? పుణ్యానికైతే పాడలే కదా, అవు పైసలు లక్షలు తీసుకొని పాడిర్రు. మళ్ళీ ఇంకా మీకు అపాయింట్మెంట్ మా పాటలు పాడుకొని వాళ్ళు ఎమ్మెల్యే. నేను ఏమంటున్నా, నువ్వు కూలికి వచ్చినావు, కూలి పాట వాడినావు, నీ కైకిలు నీకు ఇచ్చినా, నీ పెత్తనం ఏందిడా? మేము కూడా నాయకులు కావద్దా? మాకు అవకాశాలు వస్తలేవు. నాయకులు కావాలంటే నీకున్న సామాజిక వర్గం ఏంది, నీ వెనక జనం ఎంత ఉంది, నీ బలం ఎంత ఉంది, నువ్వు ముందరంగా పోతే ఎంతమంది వెనక మంది దీవిస్తారు, ఎంతమంది చెప్పులు వేస్తారు, ఎంతమంది భూమి ఇస్తారు, అన్ని లెక్కలు ఉంటాయి కదా, అవుతాయి కదా. పార్లమెంటుకు అసెంబ్లీకి పోవాలంటే ఏంది అది? నేను కులం పంచాయతీ పెట్టుకున్నాడు కాదు, ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. జూలై 50 సంఖ్యలు నాకితే సర్పంచులు అవుతారా అని? ఓకే అంత ఈజీ కాదు కదా. అంటే నేనేమంటున్నా అంటే అన్న, కవులు గాయకులు అనేటోళ్ళు వాళ్ళ ముచ్చట నేను అంటే వాళ్ళు పార్లమెంటు పోవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, వాళ్ళు కూడా చట్టాలు శాసనాలు చేయాలి. నేను వందకొంద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఒక చిన్న పొరపాటు ఎక్కడ జరుగుతున్నది అంటే, కాళ్ళు మొక్కుతేనే వస్తుందనే పదవి ఎందుకు అని అంటున్నా. కాళ్ళు మొక్కుతేనే వస్తుందనే పదవి ఎందుకు? ఓకే దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పిన పర్వాలేదు, ఇంకెవరన్నా వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిన పర్వాలేదు. నేనేమంటున్నానంటే, నిన్ను నువ్వు మర్చిపోయి బతికిన తర్వాత నీ మనగడి ఇంకేడ కనపడుతుందయ్యా? అవునా కదా? పట్టు వీడి పాద పూజ చేస్తున్నది పాట. రేపు అంటే 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది పక్కా. ఓకే సుఖారాం నర్సే అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది. ఎమ్మటే చేయొద్దు కాబట్టి చేయలే. పట్టు వీడి పాద పూజ చేస్తున్నది పాట, గొంతుతోనే పక్కలేస్తూ మరిసెపోరు బాట. ఇక లోపల పోతే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, పాడొద్దు కాబట్టి పాడతలేడు అన్న. చరణాలు వినిపిస్తే అన్న యూట్యూబ్ లేదు అన్న. అంటే ఇది ఎవరి పేర్లు అన్నా? ఎవరి పేర్లు అంటే నేను పాటనే అడుగుతున్నా. పాట మా అమ్మ కాబట్టి మా అమ్మ ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నావు అని అడుగుతా కదా. మా అమ్మ తప్పు చేసినప్పుడు అవును అమ్మని అడుగుతున్నా. పాట తప్పు చేసినట్ట, పాట నమ్ముకున్న వ్యక్తులు తప్పు చేసినట్ట? అది వాళ్ళు తీసుకోవాలి. ఓకే తప్పు ఎవరు చేస్తే వాళ్ళని అడగాలి కదా. పిల్లలని కనడం తల్లి తప్పు కాదు కదా. పిల్లలు కనడం తల్లి తప్పు ఎట్లయితుంది? పిల్ల మంచిదవుతుందా చెడవుతుందా అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను అంటున్నా, పాటమ్మని మా అమ్మని అడుగుతున్నాను అంటేనే మా అమ్మ ఎవరెవరి గొంతులలో అయితే వినబడుతుందో వాళ్ళని అడుగుతున్నట్టే లెక్క. ఓకే మా అమ్మ ఎవరెవరి గొంతులు అయితే వినబడుతుందో, ఎవరెవరి గొంతులు అయితే కనబడుతుందో, ఎవరెవరి వేషాలలో కనబడుతుందో, ఎవరెవరి పాదపూజలు అయితే కనబడుతుందో, ఎక్కడెక్కడ దర్వాజల కాడ నిలబడుతుందో కనబడుతుందో, అక్కడ మాత్రమే వాళ్ళని మాత్రమే అడుగుతా. నేను పేరు చెప్పవలసిన అవసరం ఏంది, వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇక్కడ తుంగతుర్తి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన మీద మీ అభిప్రాయం ఏందన్న? ప్రస్తుతం మందుల సామేలన్న బోలా మనిషి. ఆయన నోటికి వచ్చి ఏమంటారు చూడు, కక్కొచ్చిన ఆగదు, కళ్యాణం వచ్చిన ఆగదు అంటారు, ఓపెన్గా మాట్లాడతాడు. ఆయన మీద కుట్రలు జరుగుతున్నాయి అనుకోవచ్చా ఇప్పుడు? మరి ఎందుకు జరిగాయి? ఖచ్చితంగా జరుగుతాయి. రెడ్డి ఆధిపత్య రాష్ట్రం, వెలమ ఆధిపత్య రాష్ట్రం, మతాధిపత్య దేశం. ఇక్కడ ఉన్నప్పుడు అగ్రవర్ణం మేమ్రా అని చెప్పి కింది స్థాయి కులాలే బాంచని కాలు మొక్తను లేకపోతే లేం దొరా అని ఊడిగం చేసేటువంటి బాంచగాళ్ళు ఉన్న సామాజిక వర్గంలో బద్ధశత్రువులు పక్కకు పెట్టి ఉండకపోతే పక్క రాష్ట్రం గెలుస్తారా? ఓకే పక్క రాష్ట్రం మనోడే శత్రువు అంతే కదా అన్నది నిర్ధారణ. అంటే ఒక మనిషి ఏడ ఉన్నా, ఎట్లా ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఒక వాస్తవమైన ముచ్చట మాట్లాడుతానికి చాలా బలం కావాలి నాగేష్ భాయ్. నేను సరే, అది మంచా చెడు అనేది వాళ్ళ రాజకీయ కోణం. అది ఇప్పుడు వెంకటరెడ్డి కావచ్చు, సామేల్ కావచ్చు, ఓపెన్గానే మాట్లాడుకుందాం. వెంకటరెడ్డి కావచ్చు, సరే సామేల్ అన్న కావచ్చు, రాజకీయ కోణం ఏదైనా ఉండొచ్చు. ఆయన మాట్లాడిన పదం వేరే ఉండొచ్చు సామేల్ అన్న, కానీ ఆయనకున్నటువంటి ఆవేదన అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అవును, అందరు ప్రొఫెషనల్గా మాట్లాడుతందుకు ఇడంతా మేధావులు లేరు. 100% మంది ఏం తెలియనో లేరు కదా. రెండోటి, ఇప్పుడు ఒకవేళ అది ఎస్సీ రిజర్వ్డ్ కాకపోతే తుంగతుర్తి అయినా, నగరకల్ అయినా, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మొత్తం 19 సీట్లు అయింది. ఎస్సీలు అయినాయి 19 10 ఇక్కడ అంతే. అయితే సరే, వెన్యూనే మనకి ఏం తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనకు తెలిసిన కాడికి అనుకుందాం, తుంగతుర్తి అయినా, నగరకల్ అయినా, ఈ ఎస్సీ రిజర్వ్డ్ కాకుండా తీసుకుపోయి ఏడ గెలిపించారు? మరి మేము గెలిపించినాం అంటారుగా.
ఆడ ఆ లింగేని కాకపోతే ఇంకో గోషేని పెడతాం, గోషేని కాకపోతే ఇంకో గోలియని ఎస్సీలే గెలిచిరాడ. గెలుస్తారు. మంగళ సామ్యాలు కాకపోతే గాదర్ కిషోర్ గెలుస్తాడు, గాదర్ కిషోర్ కాకపోతే ఇంకో ఆయన గెలుస్తాడు, మొత్తం ఎస్సీలే గెలుస్తారు. మీరు గెలిపించేది ఏంది అసలు? ఓకే, నాకు ఇది విచిత్రం అనిపించింది మాట. అసలు అన్నం పెట్టాను, సున్నం పెట్టొద్దు, తిండి పెట్టాను, సాగు డబ్బు కొట్టొద్దు. ఎవరికి ఓడి కొడుతుండు, ఎవరికి ఓడి పెడుతుండు, ఏంది కథ? ఓకే, సోయి లేని ఆలోచనలు, సోయి లేని డిసిషన్లు, సోయి లేనటువంటి బౌండరీ. ఓకే, ఈ సమయంలో మీ నుండి పాట వస్తే గతంలోనే ఒక కాంట్రవర్సీ పెద్ద కాంట్రవర్సీ అయింది, ఇప్పుడు మళ్ళీ అదే కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంటుంది కదా? నేనేమంటున్నానంటే గతంలో నేను పాట రాసినటువంటి సందర్భంలో చాలా అవాకులు చవాకులు ఎక్కేస్తాం పీకేస్తాం అని మస్తు మాట్లాడారు. అవును, ఇప్పుడు కూడా అవే మాట్లాడతారు. లేదు అంటే ఒక 2 సార్లు తాడి చేస్తారేమో చూసుకుంటా, సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు ఒక్క పోటు పొడుస్తుంది, 100 పోటు పడుస్తాను నేను సీరియస్లీ. ఓకే, ఒక్క పోటు బలం ఏముంటుంది? బలం ఏముంటుంది? బలం అంటే ఏంటిది? ఏం సైన్యం ఉండాలా? సైన్యం ఉండాలంటే మనం నన్ను పోయి కాలు మొక్కాలి. నేను మొక్క, నా బలుపే నా బలం, నా నిజాయితే నా బలం, నాకుండి ఈ సమాజం మీద నాకున్న ప్రేమే నా సైన్యం, ప్రజలు నాకు కాపలగా. నేను ఎవరి కోసం పాడుతున్నా? ప్రజల కోసం. నేను పాడేది ప్రజల కోసమే. నా పాటకు అభిమానులాలే, నా పాటకు కాపలాలే, నన్ను కాపాడుకునేదాలే, నాకు తిండి పెట్టేదాలే, సస్త సాగు చేసేది కూడా వాళ్ళే. అమ్మని బాంచనని దొరకాలు మొక్తందుకు పోతుంది చెంచాగాడు కాదు సుఖరామర్స. ఓకే, అది సాధ్యపడదు. అట్లా అది ఎట్లా సాధ్యపడదు? పుష్కర దాడులు చేస్తా అంటే ఎందుకు వెనకపోతాం భయ్యా? అంటే ఈ 2 రోజులలో మరి పాట డిసిజన్ ఏమన్నా అయిపోతుంది, మార్చుకునే ఆలోచన ఏమైనా ఉందా మరి? ఏంటిది? అంటే ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా ఫోన్ చేసి ఎందుకు పాట? క్లియర్గా ఇది గుర్తుపెట్టుకోరి, మీరు అందరికీ అడగదా? అందరికీ. నేనేమంటున్నా, మీరు ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఏమంటున్నా, దాంట్లో మార్పు ఉండదు. ఓకే, సుఖరామర్స ఒక అక్షరం రాసిందంటే వెనకకి తీసుకోడు. నేను ఎందుకంటే నేను ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయట్లేదు. పర్సనల్ టార్గెట్ చేసేందుకు నేను అర్హుని కాదు కదా. నాకేం అవసరం? పాట ఎటు పోవాలి, ఎటు పోతుంది, ఎటు పోవాలి, ఎటు పోతుంది. నేను అడుగుతున్నది కూడా గదే. గుతుపలు పట్టించే నాడు గులాపూళ్ళ పాట, దొరల పొలిమెర దాటించింది రగ్గన్నుల ఈ పాట. అంటే అలాంటి పాట ఎటు పోయింది అనేదే బాధ. గద్దరన్న లాంటి వాళ్ళని అడిగిన, ఇంకా కింద ఉన్నోళ్ళు గద్దరన్న అలాగ వేషం వేసుకుంటోళ్ళు వీళ్ళత గురించి ఏం మాట్లాడను. ఓకేనా, చివరిగా ఏదైనా పాటతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, యువత భవిష్యత్తు కావచ్చు, రైతుల ఆలోచనలు ఇవన్నీ కూడా మారాలంటే ఒక మార్పు దిశగా, లేదంటే యువతను అటు రైతులను చైతన్యం చేసే దిశగా ఏదైనా పాట చివరిగా ఒకసారి వినిపించి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఖచ్చితంగా వాడాలిగా. నేల గుండె వగిలి పంట నేల రాలుతున్నది, రైతు గుండె ఆగిపుడ మిషదలు పట్టుతున్నది, ఏమి పాలనో ఇదేమి పాలనో, ఏలేటొల్ల సాగుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసునో, తిండి పెట్టే రైతుకు రాజకీయాలు పిండె కూడు వండుతున్నారు ఏలే నేతలు, తెలంగాణ పల్లెలలో రైతు గుండెకు పారగడ్డ పార ఎదిరి చూసే రైతు బొందకు, మట్టి పరిమరాల పురిటి నొప్పులెల్లదీసిన రైతు రక్తమే దాగే రాజ్యమాయన, ఏమి పాలనో ఇదేమి పాలనో, ఏలేటొల్ల సాగుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసునో, ఆకుపచ్చ సీర కట్టుకున్న భూముల ముండ మోపె మొండి పాలనాయ తెలంగాణలా, కరువు తప్ప బతుకు తెరువు లేని పాలన అరే నిప్పులను గుప్పుతుంది తెలంగాణనా, పసిడి రాసులన్నీ పసుల మేతకాయనో, పసిడి రాసులన్నీ పసుల మేతకాయనో, పాడె కట్టెలేమో పసుల మేపే రైతు కాయనో, ఏమి పాలనో ఇదేమి పాలనో, ఏలేటొల్ల సాగుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసునో, ఉమ్మ నీరు లేక పిండ మెదగనట్టుగా, నీళ్లు లేక సేను మారిపాయే ఒట్టి గడ్డిగా, భూమి కడుపు పగిలిపోయి తల్లడిల్లనెందుకో, సాయమేది లేదు రైతు అస్థి పంజరాలకు, వచ్చిరాని కరెంటిచ్చ ప్రభుత్వానికి, వచ్చిరాని కరెంటిచ్చ ప్రభుత్వానికి, ఉసురు తగిలటట్టు మొక్కు రైతు నేల తల్లికి, ఏమి పాలనో ఇదేమి పాలనో, ఏలేటొల్ల సాగుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసునో అన్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చివరిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకో. ఈ మధ్య కాలంలో మార్వాడి గోబాకు 1 year అని చెప్పేసి ఒక సభ జరిగింది పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో. ఆ సభకు మీకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. అయితే నేను నిజంగా కూడా అంటే ఆ సభకు పోనందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే నేను కొంచెం అందుబాటులో లేకుండే, అంటే నాకు కొన్ని విపరీతమైన ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి భయ్యా ఈ మధ్యకాలంలో. ఆర్థికంగా
ఒక కారు తీసుకున్న తర్వాత అది బాగా బతకడం, పిల్లలు అంతా కొంచెం గర్జి ఉన్నా అందుకు సగం బయటకు వస్తలేను. అందుకే చాలా ఇంటర్ మొదటిసారి ఆ చెప్తా సభ కావచ్చు, లేదంటే ఆ పృథ్వీరాజు వ్యక్తి పైన మీ అభిప్రాయం ఏందన్న? అంటే నేను ఏమంటానంటే నేను ఎక్కడెక్కడ వింటున్నా, పృథ్వన్న పార్టీ పెడుతున్నాడు, అవును. తెలంగాణ పరమై ఉంటుంది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయి ఉంటుంది. అమరులు జయశంకర్ సార్ కావచ్చు, ఇట్లా మనోళ్ళు అమరులు కలగలిగినటువంటి తెలంగాణ వేదికగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ద సేమ్ టైం ఏంటంటే పృథ్వన్న పార్టీ పెడితే కూడా కొంతకాలం తెలంగాణలో ఉన్నటువంటి అవినీతిని కావచ్చు, రాజరిక పోకడని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కులతత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బలుపెక్కిన రాజకీయవాదం కావచ్చు, అవన్నీ పారదోలి సస్యశ్యామలం చేసిన దాకా ఏమంటారు కొట్లాటకు తప్ప పోటీకి పోగొట్టు ఉండడం చాలా మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఇది పోటీ రాజకీయం. నీ పోటీ పడాలంటే పైసలు కావాలి. ఓకే, నువ్వు పృథ్వీరాజ్ అన్న భగవంతుడు అయినా సరే ఎలక్షన్లు వచ్చినాయంటే బార్ షాప్ కాడికి ఎంతమందిని పంపుతూ ఎన్ని కాటన్లు తెస్తారని అడుగుతారు పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ నట్టు తయారు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి రాజకీయ నాయకులు. కార్పొరేట్ ఎన్నికలే కదా ఇవన్నీ, కార్పొరేట్ ఎన్నికలు. కాబట్టి అన్న 5-10 ఏళ్ళు తెలంగాణను కాపాడేటువంటి ఉద్యమాల్లో భాగమై ఆ పార్టీని నడిపితే ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఊహించలేని స్థితిలో ఉంటాడు అన్న. చాలా గొప్ప ప్లేస్లో ఉంటాడు అట్లా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చివరిగా అయితే మొత్తానికి గూటం రెడ్ల మీద ఒక క్లారిటీ వచ్చింది. అలాగే జాతీయ జెండా కావచ్చు, రాజ్యాంగాన్ని కావచ్చు మార్పాలని చెప్పి చూస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు ఇట్లే ఉంటే ఖచ్చితంగా సమాజంలో ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి మేము అంబేద్కర్ ఇస్లాం, మేము రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉన్నాం, రాజ్యాంగమే మాకు రక్ష అని ఎవరైతే అనుకుంటా ఉన్నారో, గతంలోనే అనేక ఇంటర్వ్యూలో రామ్నాథ్ చెప్పిండు నక్సలైట్లు అయిపోయారు తర్వాత అంబేద్కర్ వాదులే అని చెప్పేసి. అదే నిజంగా పోతా ఉంది. సాగు మీ దాకా రాకముందుకే మీరు మేల్కొని జాగ్రత్త పడి రాజ్యాంగాన్ని అటు మన దేశాన్ని కాపాడుకుంటేనే మీకు కూడా బతుకుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికోసం అందరం కొట్లాడాలి, అందరం ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి ముగిస్తా ఉన్నాం.